కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సరే, ఆందోళనకారులు చెబుతుంటే చూస్తూ ఊరుకోము అని చెప్పేసి ట్రంప్ ఇరాన్కి హెచ్చరికలు జారీ చేయడం, ఇరాన్పై అమెరికా దాడి చేయబోతోందనే వార్తలు రావడం ఒకవైపు, మరోవైపు సౌదీ అండ్ యుఏఈల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. సార్ ఏంటి సార్, మళ్ళీ మిడిల్ ఈస్ట్ మండబోతోందా? అంటే ఇప్పుడు ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ కొత్తగా మండుతూనే ఉంది ఇప్పుడు. అయితే దీనికి తేడా ఉంది. ఇప్పటి వరకు మిడిల్ ఈస్ట్లో ఏంటంటే ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆన్ పాలస్తీనా ఇష్యూ. ఇది మిడిల్ ఈస్ట్ లో ప్రధాన కాన్ఫ్లిక్ట్ గా ఉంది. సో ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ నేషన్స్ కాన్ఫ్లిక్ట్ దశాబ్దాలుగా, అంటే 1948లో యునైటెడ్ నేషన్స్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత రెజల్యూషన్ చేసింది, 2 స్టేట్ సొల్యూషన్. అంటే పాత చారిత్రక పురాతన పాలస్తీనా గడ్డ పైన యూదులకు ఇజ్రాయెల్, అరబ్ ముస్లింలకు పాలస్తీనా దేశాలు ఏర్పాటు చేయాలని. కానీ ఈ 2 స్టేట్ సొల్యూషన్ ఇప్పటికీ అమెరికా, భారత్ కూడా చెప్పేది ఇదే. కానీ ఈ 2 స్టేట్ సొల్యూషన్ అమలు కాకముందే ఇజ్రాయెల్ బలప్రయోగం ద్వారా యూదులు తమ దేశాన్ని ప్రకటించుకొని పొరుగున ఉన్న అరబ్ దేశాలన్నిటిపైన దాడులు చేసి వాళ్ళ భూభాగాలను కూడా ఆక్రమించుకున్నారు. ఇప్పుడు సిరియా నుంచి గోలాన్ హైట్స్, ఇలా రకరకాల ప్రాంతాలని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. అమెరికా అండ్ వెస్టర్న్ కంట్రీస్ ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చాయి. అరబ్ ప్రపంచంలో ఉన్నవన్నీ నియంతలు, రాజులు, షేకులు, వీళ్ళకెవరికి ప్రజలతో సంబంధాలు లేవు, ప్రజలతో సంబంధాలు లేవు. అందువల్ల అమెరికా ఈ అరబ్ రాజుల్ని, నియంతల్ని రకరకాల ప్రలోభాలతో తమ గుప్పిట్లో పెట్టుకుంది. దాంతో ఇజ్రాయెల్తో ఈ దేశాలన్నీ ఒప్పందాలు చేసుకోవడం మొదలైంది. క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అని చెప్పి ఈజిప్ట్ లాంటి దేశాలు మొదలు ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత అబ్రహాం అకార్డ్ అని చెప్పి యుఏఈ, బెహ్రాన్, మొరక్కో లాంటి దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య నార్మలైజేషన్ టాక్స్ మొదలైన తర్వాత హమస్ ఇక అన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో స్నేహం చేస్తే మా సమస్య పరిష్కారం దొరకదు అని గమనించి సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ అవుతున్న క్రమంలో హమస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. దాంతో సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ పక్కన పోయాయి. ఇజ్రాయెల్ యుద్ధం చేసింది, హమస్ వీక్ అయింది, హిజ్బుల్లా వీక్ అయింది, హూతీల పైన దాడులు చేసింది, ఇరాన్ దెబ్బతిన్నది. అంటే ఇది మొదటి కాన్ఫ్లిక్ట్, ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా ఫస్ట్ కాన్ఫ్లిక్ట్. ఇంకా పరిష్కారం అయితే దొరకలేదు, కాల్పుల విరమణలదే ఉన్నాయి. ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ కు కంటిన్యూటీగా ఇజ్రాయెల్ వర్సెస్ ఇతర అరబ్ నేషన్స్. ఇది ఎక్కడ దాకా పోయిందంటే ఇటీవలకు కూడా ఇజ్రాయెల్ ఖతార్ పై దాడి చేసింది, తర్వాత క్షమాపణ చెప్పింది. కానీ ఖతార్ పై దాడి చేయడంతో అమెరికాకు కూడా ఇబ్బంది అయింది, ఎందుకంటే ఖతార్ అమెరికాకు కూడా మిత్ర దేశం. తర్వాత ఈజిప్ట్ లో 40 ఇస్లామిక్ కంట్రీస్ సమావేశమై అరబ్ ఆర్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలని ఆలోచించాయి. సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య కాంప్రహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదరటానికి కారణమైంది. అందువల్ల ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా, ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ నేషన్స్, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, ఈ కాన్ఫ్లిక్ట్లు మొదటి నుంచి కూడా ఉన్నాయి. ఇది కొత్త కాన్ఫ్లిక్ట్ ఏం కాదు. దీనికి తోడుగా ఇది ప్రధాన కాన్ఫ్లిక్ట్, ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా. అందుకే అమెరికా వర్సెస్ ఇరాన్, అమెరికా వర్సెస్ హూతీస్, ఈ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. తర్వాత మీకు సిరియాలో బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా ఒకవైపు, అల్ ఖైదా, ఐసిస్ లాంటి శక్తులు మరోవైపు ఉంటే ఇరాన్, రష్యా సిరియాకు మద్దతుగా ఉన్నాయి. సిరియాలో బషర్ ప్రభుత్వం పడిపోయింది, అక్కడ పరిణామాలు మారాయి. ఇలా ఈ కాన్ఫ్లిక్ట్స్ కు తోడుగా రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అందులో ఉదాహరణకు హూతీస్ వర్సెస్ సౌదీ అరేబియా. సౌదీ అరామ్కో కంపెనీపై కూడా హూతీలు దాడులు చేస్తే సౌదీ ఆయిల్ ప్రొడక్షన్ దెబ్బతిన్నది. సౌదీ అరామ్కో ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ కంపెనీ. హూతీస్ ఏంటంటే హూతీస్ ఇరాన్కు సన్నిహితం. ఇరాను, యమన్ ఇవన్నీ షియా కంట్రీస్, ముఖ్యంగా నార్త్ యమన్, అంటే హూతీల ఆధీనంలో నార్త్ యమన్ ఉంది. సౌత్ యమన్ సౌదీ అరేబియా అనుకూల ప్రభుత్వము, యుఏఈ అనుకూల శక్తులు ఉన్నాయి. సో అందువల్ల ఈ షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ లో భాగంగా ఇరాన్, నార్త్ యమన్ లో ఉన్న హూతీలకు, సౌదీ అరేబియాకు కూడా ఘర్షణ ఉంది.
ఈ మధ్య చైనా జోక్యం చేసుకొని సౌదీ అరేబియాకు ఇరాన్కు మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో సౌదీకి హూతీల మధ్య ఘర్షణ ఆగింది, సౌదీకి ఇరాన్కు మధ్య ఘర్షణ ఆగింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ యమన్లో సౌదీకి యుఏఈకి మధ్య ఘర్షణ. ఇది మరింత ఆందోళనకరం. ఇప్పుడు మీకు అమెరికాకు ఇజ్రాయెల్ మిత్రదేశము, ఖతార్ మిత్రదేశము, ఆ రెండింటి మధ్య ఘర్షణ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అమెరికాకు రెండు మిత్రదేశాలైనా ఇజ్రాయెల్కు ఖతార్కు పడదు. ఇప్పుడు అమెరికాకు పాకిస్తాన్ మిత్రదేశం, భారత్ మిత్రదేశం, కానీ భారత్ పాక్లకు పడదు. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఏమైందంటే బోత్ సౌదీ అరేబియా, యుఏఈ అమెరికాకు మిత్రదేశాలు, ఆ రెండు కూడా మిత్రదేశాలు, మళ్ళీ వాటి మధ్య ఘర్షణ లేదు. కానీ యమన్లోని అంతర్యుద్ధంలో సౌదీ అండ్ యుఏఈ భిన్నమైన వైఖరి తీసుకుంది. యమన్లో నార్త్ యమనోమో మీకు షియాస్ ఉంటారు, సౌత్ యమనోమో సున్నీస్ ఉంటారు. నార్త్ యమన్ హూతీల కంట్రోల్ ఉంది, ఇంక్లూడింగ్ క్యాపిటల్ సనా. సౌత్ యమన్లోమో రెండు రకాల శక్తులు ఉన్నాయి. ఒకటేమో సౌదీ అరేబియా అనుకూల ప్రభుత్వం, ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ అని, ఇది అడెన్ రాజధానిగా, అడెన్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచ దేశాలకు కూడా ఈ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ని గుర్తించాయి. దానికి వ్యతిరేకంగా సెపరేటిస్టులు పోరాడుతున్నారు, వారు సౌత్ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ అంటారు. సో వాళ్ళు ఏంటంటే సౌత్ యమన్ ఒక సెపరేట్ కంట్రీగా ఉండాలి అని 1967 to 1990 మధ్య కాలంలో సౌత్ యమన్ సెపరేట్ కంట్రీగానే ఉండే. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది కమ్యూనిస్ట్ కంట్రీగా ఉండే. అరబ్లో 1967లో సౌత్ యమన్ బ్రిటిష్ కాలనీగా ఉండి స్వాతంత్రం పొందాక 69లో కమ్యూనిస్టుల అధికారంలోకి వచ్చారు అక్కడ. సో 1990 సోవియట్ పతనం వరకు కూడా కమ్యూనిస్టుల పాలనలో ఉండే సౌత్ యమన్. ఆ తర్వాత సౌత్ యమన్ ను నార్త్ యమన్ కలిపి యమన్ ఏర్పడింది. యమన్ ఏర్పడినా కూడా నార్త్ లో హుతీలు కంట్రోల్లో వచ్చారు, సౌత్ లో ఈ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్, వాటికి వ్యతిరేకంగా సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్. ఈ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ కు యుఏఈ మద్దతు. సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ డిమాండ్ ఏంటంటే సౌత్ యమన్ సెపరేట్ కంట్రీ చేయాలని. ఇరాన్ దీనికి సౌదీ అరేబియా వ్యతిరేకం, సౌదీ అరేబియా ఒకటే యమన్ దేశంగా ఉండాలి. సో ఫ్రెండ్లీ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, యుఏఈల మధ్య ఇప్పుడు కాన్ఫ్లిక్ట్. సౌత్ యమన్ లో కలిసే హుతీల మీద పోరాడుతున్నారు, కానీ అక్కడ సౌత్ యమన్ విషయంలో ఘర్షణ. సో ఇప్పుడు అందుకే అమెరికా జోక్యం చేసుకుంది. తక్షణం ఏంటంటే సౌదీ అరేబియా డిమాండ్ మేరకు యుఏఈ విత్డ్రా చేసుకుంది. అన్ఫార్చునేట్లీ మన తెలుగు పత్రికలకు 3 రోజులు పట్టింది వార్త రాష్ట్రానికి. నేను 3 రోజుల కిందనే మాట్లాడాను, ఇప్పటికి 2 వీడియోలు మాట్లాడాను. మన తెలుగు మీడియాకు 3 రోజులు పట్టింది, ఎందుకంటే మన వాళ్ళు ఈ తోలు తీస్తా, పేగులు బయటికి తీస్తా ఈ పనిలో ఉన్నారు కదా మన పత్రికలు, టీవీ ఛానళ్ళు. సో ఇంత సీరియస్ ఇష్యూస్ చర్చించేంత సమయము, ఓపిక మన మీడియాకు ఉండదు. అందుకే ప్రజలు టీవీలు వదిలేసి పేపర్లు చదవడం మానేసి మాలాంటి యూట్యూబ్ ఛానల్లో న్యూస్ కొరకు ఫాలో అవుతున్నారంటే కారణం ఇది. మీరు నా వీడియోలు నా యూట్యూబ్ ఛానల్లో చూడండి, 3 days ముందు చూశాను, 80,000 చూశారు ఇప్పటికి. అంటే మన ఎడిటర్లు అంటారు కదా, ఇలాంటి వార్తలు మా దగ్గర చూడరండి, జనం చూడరు, మా ప్రేక్షకులు చూడరు, మా పాఠకులు చూడరు, మా ప్రేక్షకులు ఈ తోలు తీస్తా, పేగులు బయటికి తీస్తా అంటేనే చూస్తున్నాను అని మాట్లాడుతుంటారు. మన నా ఛానల్ ఎట్లా చూశారు? 80,000 చూశారు ఒక్కరిగా. తర్వాత ఇప్పటికీ ఇంకా చూస్తున్నారు, బహుశా 1 lakh అవుతారు. సో ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. మిడిల్ ఈస్ట్లో ఒక అమెరికా, యుఏఈ, సౌదీ అరేబియా లాంటి 2 ప్రధాన దేశాల మధ్యనే ఘర్షణ అంటే అది ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇరాన్లో పరిణామాలు, ప్రజలు తిరగబడుతున్నారు, అమెరికా లాక్డౌన్ లోడెడ్ అంటోంది, ఇజ్రాయిల్ అమెరికాలు ఇరాన్లో ఉన్న నిరసనకారులకు మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు లిబియాలో ఉన్న బెంజావి బేస్గా ఉన్న ప్రభుత్వము, ట్రిపోలి బేస్గా ఉన్న ప్రభుత్వం మధ్య ఘర్షణ ఉంది. అమెరికా ఇద్దరికి సపోర్ట్ చేస్తుంది, ఇద్దరికి ఆయుధాలు ఇస్తుంది. అందువల్ల ఇట్స్ ఎ వెరీ సీరియస్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి.